అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శివరామకోటి వైష్ణవ బృందం ఛానల్. ఈ వీడియోలో మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూడబోతున్నాము. సో ఇక్కడ మెయిన్ టెంపుల్తో పాటు చూడడానికి చాలా ప్రదేశాలు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళగానే ఆటోలు మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడైతే మేము మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. శివశంకర పర్వతినాథ తండవ మృదంగనాథ రామచంద్ర రఘుకుల దీప సీతానాథ ధర్మ స్వరూప శివరామకోటి భజన బృందం శివరామకోటి భజన బృందం జై శ్రీరామ్. మనం ఇప్పుడు 12 జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చినామండి. కృష్ణేశ్వర్ అంటే 12th జ్యోతిర్లింగం, ఆఖరి జ్యోతిర్లింగం మన 12 జ్యోతిర్లింగంలో మహారాష్ట్రలో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ దగ్గర పక్కల్లోనే ఉంటుందండి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అని. కృష్ణేశ్వరం ఎందుకంటే ఇక్కడ ఒక భక్తి కృష్ణ అని చెప్పి పేరు. అందరూ మా బస్సులో కూడా అందరూ కృష్ణానా అని అప్పటి నుంచి బాధపడుతున్నారు ఎట్లా ప్రొనౌన్స్ చేయాలని కరెక్ట్గా. ఆ బాధ ఎంత ఎందుకంటే ఆమె వల్లే, ఆమె పేరే కృష్ణ అనేసి. ఆమె చాలా భక్తురాలంట. ఇక్కడ లింగంని ప్రతిరోజు నీళ్లు ముంచి భక్తితో పూజిస్తాను. ఆమె ప్రతిరోజు పూజిస్తా అంటే భక్తిలో అట్లే శివభక్తి అయిపోయి ఉంటుంది. ఆమె మొగుడికి మొదటి భార్యకి కుళ్ళు పట్టేసి వాళ్ళు ఎంత పని చేస్తుందంటే ఈ మొక్కతో అంటే ఆమె కొడుకు ఉంటాడు. ఆమె కొడుకు ఎత్తి ఇక్కడ కోనేరు ఉంటుంది, మనం చూపిస్తారు. ఆ కోనేరుని పోయి ముంచి చంపేస్తుంది. అప్పుడు చంపేసినప్పుడు ఈమె కృష్ణాన్ని లేడి ఆ కోనేరు దగ్గర పోయి తపస్సు చేస్తుంది. పోయేసి శివ నేను ఇంత పూజిస్తున్నాను, ఇంత మొక్కుతున్నాను, నా బిడ్డకి ఎట్లా అన్యాయం అయిపోయింది ఎట్లా అంటే అప్పుడు ఆయన అట్లే ప్రత్యక్షమయ్యి వాళ్ళ బిడ్డని అట్లే బతికిస్తారు. అప్పటి నుంచి ఇక్కడ ఆమె పై నుంచి లాస్ట్ జ్యోతిర్లింగం ప్రేమలో నుంచి వచ్చిన జ్యోతిర్లింగం అని పిలుస్తారు. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అని ఇక్కడ ఉద్భవించినాడండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. అర్థమైంది మా కథ అంతా అర్థమైంది. ఎవరిని ముంచేసినారంటే ఫస్ట్ భార్య రెండో భార్య కొడుకుని ముంచేసింది, కోనేరులో ముంచేసింది. శివయ్య వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇచ్చినాడు, అబ్బాయిని కాపాడినాడు. ఆమె భక్తికి మెచ్చి దేవుడు శివయ్య నా తండ్రి ప్రత్యక్షమైనాడు. మంచి స్టోరీ. ఓం నమ శివాయ. శివరామకోటి భజనంలో శాశ్వతానందం హది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంకర జయ జయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర శంకర.
జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శివాయ హర హర నమ శివాయ ఓం శివ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం విభూతిధార రుద్రాక్షమాల ఓం నమ శివాయ విభూతిధార రుద్రాక్షమాల ఓం నమ శివాయ ఓం విభూతిధార రుద్రాక్షమాల ఓం నమ శివాయ ఓం విభూతిధార రుద్రాక్షమాల ఓం నమ శివాయ ఓం హర హర నమ శివాయ శివ శివ నమ శివాయ హర హర నమ శివాయ ఓం శివ నమ శివాయ ఓం హర హర నమ శివాయ శివ శివ నమ శివాయ హర హర నమ శివాయ ఓం శివ నమ శివాయ శివ పార్వతి రమణ పన్నగ భూషణ ఓం నమ శివాయ పార్వతి రమణ పండుగ మన ఎన్నో గుళ్ళు అసలు మన పూర్వీకులు ఎలా కట్టారు అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే దాని ఆర్కిటెక్చర్. మనం ఇలాంటి గుడికి వెళ్ళినప్పుడు నిజంగా చాలా సంతోషం వస్తుంది ఇలాంటి గుళ్ళు చూడడానికి. అసలు మన పూర్వీకులు ఎంత టాలెంటెడ్ అండ్ అమేజింగ్ తెలుసుకోవచ్చు ఈ గుళ్ళన్నీ చూసినప్పుడు. సో అలా మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని బయటికి రాగానే మనకి ఇక్కడ రాగి చెట్టు ఉంటుందన్నమాట. మేము ఈ టెంపుల్ విజిట్ చేయడం సెకండ్ టైం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ దీపం అంటించాము అండ్ ఈ టైం కూడా ఇక్కడ దీపం అంటిస్తూ ఉన్నామన్నమాట చెట్టు కింద. ఎందుకంటే ఈ చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని మనం నమ్ముతాం కాబట్టి. ఇంకా మన భగవద్గీతలో కూడా ఉంటుంది కృష్ణుడు చెప్పేది వృక్షాలలో నేను రాగి చెట్టును అనేసి. శివరామ కోటి భజన బృందం శాంతి నింపే నామ స్మరణ భక్తిగానం నిత్యధారం పరమానందం మంగళం శివశంకర పర్వతినాథ తండవ మృదంగనాథ రామచంద్ర రఘుకుల దీప సీతానాథ ధర్మ స్వరూప శివరామ కోటి భజన బృందం శివరామ కోటి భజన బృందం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సౌరాష్ట్ర సోమనాథం చ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయిని మహాకాల ఓంకారే పరమేశ్వరం కేదారి మోక్షేటాకినం భీమాశంకరం వారణాసంత విశేషం త్రయంబకం గౌతమాదితే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే చేతబందేశ రామేశం పుష్మేశం శివాలయే. ఓం నమ శివాయ 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 ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. సో ఇక్కడ మేమందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం. సో అలా మనం మెయిన్ టెంపుల్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ నుంచి బయట రాగానే లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఈ సంకల్పిత్ సమాధి అనే టెంపుల్ ఉంటుందన్నమాట. తనుజ మంచి పాటలు పాడుతున్నారు. శివుడే దేవాదేవ శంభో శంకర
నామం సిరంతానం సో ఇక్కడ ఆటోలో తిరుగుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఆటో వాళ్ళు మమ్మల్ని ఇక్కడ శ్రీ లక్ష్మీ వినాయక స్వామి గుడికి పిలుచుకొని వచ్చినారనమాట. ఈ గుడిలో మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా నాకు బాగా గుర్తునింది ఏమంటే ఇక్కడ ముందురున్న ఎలుక అనమాట. ఈ ఎలుక చాలా క్యూట్గా ఉండింది లడ్డు తింటూ. స్వాగతం స్వాగతం శివరామకోటి భజన బృందం భక్తినాదం ప్రదవాగానం శివరామ స్మరణమే ధ్యానం. నెక్స్ట్ మేము పుణ్యశ్లోక్ అహిల్యాబాయ్ హోల్కర్ శివాలయ తీర్థ్ కుండ్ దగ్గరికి వెళ్ళాము. ఈ కోనేరు 18th సెంచరీలో అహిల్యాబాయ్ హోల్కర్ గారు నిర్మాణించారనమాట. ఈ రాణి గురించి మనం పార్లీ వైద్యనాథ్ గుడిలో కూడా ఈ విగ్రహం చూసాము. ఆ గుడి కూడా ఈమె నిర్మించిందనమాట. ఇంకా ఈ కోనేరు కథ గురించి తెలుసుకోవాలంటే మనం స్టార్టింగ్లో విన్నాం కదా, సుధా అనే ఆమెకి సంతానం లేకపోవడంతో ఆమె భర్తని ఇంకా కృష్ణ అనే ఆమె చెల్లిని ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుందన్నమాట. కొంతకాలం తర్వాత వాళ్ళ చెల్లి గ్రుష్మకి ఒక కొడుకు పుడితే అది ఈ అక్క సుధాకి ఒప్పకుండా ఆ కొడుకుని తీసుకొని ఒక కోనేరులో వేసేస్తుంది కదా, అది ఈ కోనేరే. సొంత అక్క కుళ్ళుతో తన కొడుకుని ఈ కోనేరులో వేసేస్తే కూడా గ్రుష్మ అనే ఆమె శివుణ్ణి రోజు పూజించేదన్నమాట. ఆమె రోజు 101 శివలింగాలు తయారు చేసి పూజ చేసేది. ఆ భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమయ్యి తన కొడుకుని మళ్ళా పునర్జన్మించాడనమాట ఇక్కడ. అలాగే సుధా అనే అక్కకు కూడా శిక్ష పడిందనమాట. ఈ కథ ద్వారా మనం భక్తి శక్తి ఎంతో గొప్పదో తెలుసుకోవచ్చు. అందుకే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గర ఉన్న ఈ కోనేరు చాలా పవిత్రమైన స్థలం అని నమ్మకం. ఇక్కడ మా అన్న ఈ కోనేరు కథని అందరికీ చెప్తా ఉన్నాడనమాట, మన యాత్రికులందరికీ. కొంచెం టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆ రికార్డింగ్ అయితే రాలేదు. కానీ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎన్నో గుళ్ళకి వెళ్తాం, కానీ వెళ్ళామా దేవుని మొక్కామా వచ్చామా అన్నట్టు కాకుండా ఆ గుడి కథను తెలుసుకొని ఆ తర్వాత ఆ గుడికి కానీ వెళితే మనం ఆ గుడిని చూసే పర్స్పెక్టివే మారుతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఈ కోనేరే, మనం నార్మల్గా కథ తెలుసుకోకుండా ఈ కోనేరుకి వెళ్ళినామంటే ఓకే బాగుంది బ్యూటిఫుల్గా ఉందని చూసి వచ్చేస్తాం. కానీ కథ తెలుసుకుంటే ఇక్కడ ఇంత ఒక అద్భుతమైన చరిత్ర ఉందా ఈ కోనేరుకి అని తెలుసుకొని ఈ కోనేరుని చూస్తే ఆ ఫీలే వేరనమాట. సో ఇంకా అలా ఈ కోనేరు గురించి చెప్పాలంటే, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈ కోనేరు దగ్గర షూటింగ్ జరుగుతూ ఉండింది ఒక మూవీది. ఎందుకంటే ఈ కోనేరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పెద్దది కూడా. ఇంకా ఈ కోనేరులో దిగితే చుట్టూ శివలింగాలు పెట్టి ఉండారనమాట. కింద మనం అన్ని మెట్లు దిగేసి ప్రతి శివలింగం దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఆనంద జ్యోతి ఓ నమః శివాయ కైలాసవాస మహాదేవా శాశ్వత జ్యోతి అనంతనాదం శివరామకోటి భజన బృందం.
నిరంతర రామ శాంతి గానం నీ నామమే ప్రేమ తరంగం శివరామ నామ స్మరణం శివరామ కోటి భజనవం నిత్యనాదం బొంగలగానం శివరామ నామం చిరంతనం అంటే శనిసింగనాపూర్లో కొంచెం ఈ షేప్లో పెద్ద శివలింగం శివలింగాలు ఇవన్నీ జ్యోతిలింగాలు ఇక్కడ పెట్టున్నారు అన్నమాట లోపల 12 జ్యోతిలింగాలు ఇక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు. ఓం నమ శివాయ. 12 జ్యోతిలింగాలు చూసినంత భాగ్యం మనకి ఇక్కడ. కానీ మనం పరమేశ్వర అనుగ్రహం అంటే 5 జ్యోతిలింగాలు నిదర్శనంగా చూస్తాం. మిగతా కూడా మనకు 7 జ్యోతిలింగాలు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వరునికి ఓం నమ శివాయ. మనం ఎప్పుడు కూడా ఇక్కడ సో అలా మేము కృష్ణేశ్వర్ ప్రేమ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఇంకా చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూసుకొని ఇంకా మా రూమ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా మేము ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ షిరిడీకి వెళ్తూ ఉన్నాము. సో నెక్స్ట్ వ్లాగ్ షిరిడీలో కలుసుకుందాం. అప్పటి వరకు మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.